హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే హర్షాస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కింది వారిలో భారత మొదటి న్యాయ శాఖ మంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, మోతీలాల్ నెహ్రూ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సామ్యవాద లౌకిక పదాలను ప్రవేశికలో దేని ద్వారా చేర్చారు? 15వ సవరణ, 39వ సవరణ, 42వ సవరణ, 44వ సవరణ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 42వ సవరణ. రాజ్యాంగంలోని ఏ భాగంలో పౌరసత్వ ఎక్స్ప్లెనేషన్లను ప్రస్తావించారు? భాగం 1, భాగం 2, భాగం 3, భాగం 4. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భాగం 2. జతపరచండి. 1 అమెరికా ఏ ప్రాథమిక విధులు, రష్యా బి పార్లమెంటరీ ప్రభుత్వం, ఇంగ్లాండ్ సి ప్రాథమిక హక్కులు, జర్మనీ డి అత్యవసర అధికారాలు. సి ఏ బి డి, బి సి ఏ డి, ఏ బి డి సి, ఏ సి బి డి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సిఏబిడి. ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టం ఏది? అమెరికాలో బిల్ ఆఫ్ రైట్ చట్టం, ఫ్రెంచ్ విప్లవ సందర్భంలో హక్కుల ప్రకటన, ఇంగ్లాండ్లో మగ్నా కర్టా చట్టం, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవ హక్కుల ప్రకటన. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇంగ్లాండ్లో మగ్నా కర్టా చట్టం. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టంగా మగ్నా కర్టాను చెప్పవచ్చు. దీనిని 1215 సంవత్సరం జూన్ 15న ఇంగ్లాండ్ రాజు కింగ్ జాన్ దీన్ని ప్రకటిస్తూ ప్రజలకు స్వేచ్ఛా హక్కులను కల్పించాడు. మగ్నా అంటే పెద్దది, కర్టా అంటే ఒప్పందం అని అర్థం. 2015 జూన్ 15న దీనిని రూపొందించి 800 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంగ్లాండ్లో ఉత్సవాలు జరిగాయి. ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు? 1976, 1977, 1978. తొలగించలేదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తొలగించలేదు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి తొలగించలేదు. భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఉంది, కానీ ప్రాథమిక హక్కుల జాబితాలో మాత్రం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆస్తి హక్కు 3వ భాగంలో ఆర్టికల్ 31లో ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు రావడంతో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి 12వ భాగంలో ఆర్టికల్ 300Aలో చేర్చి సాధారణ హక్కుగా లేదా చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. భారత రాజ్యాంగంలో రాజ్యం నిర్వచనం ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 12, ఆర్టికల్ 36, ఆర్టికల్ 37, ఆర్టికల్ 12, ఆర్టికల్ 36. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 12, ఆర్టికల్ 36. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, భారత రాజ్యాంగంలో రాజ్యం నిర్వచనం ప్రాథమిక హక్కుల విభాగంలో ఆర్టికల్ 12లో, ఆదేశిక సూత్రాల విభాగంలో ఆర్టికల్ 36లో ఉంది. ఆర్టికల్ 12 ప్రకారం ప్రాథమిక హక్కులను అమలుపరిచేది రాజ్యమే. అదేవిధంగా ఆర్టికల్ 36 ప్రకారం రాజ్యానికి రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఆదేశిక సూత్రాలు. వీటి ప్రకారం రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర శాసన నిర్మాణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ కార్పొరేషన్లు మొదలైనవి వస్తాయి. న్యాయశాఖ మాత్రం రాజ్యం పరిధిలోకి రాదు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఎప్పుడు రద్దు కాని ఆర్టికల్స్? ఆర్టికల్ 14, 15, ఆర్టికల్ 20, 21, ఆర్టికల్ 21, 22, ఆర్టికల్ 29, 30. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 20, 21. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా భారత రాష్ట్రపతి రద్దు చేస్తాడు. కానీ ఆర్టికల్ 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మాత్రం రద్దు కావు. ఆర్టికల్ 20
నుంచి రక్షణను తెలుపగా ఆర్టికల్ 21 జీవించే స్వేచ్ఛను తెలుపుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 19లో పేర్కొన్న 6 రకాల స్వేచ్ఛలు యుద్ధం, విదేశీ దాడి సందర్భంలో మాత్రమే రద్దు చేయవచ్చు. కానీ సాయుధ తిరుగుబాటు ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రం దీనిని రద్దు చేయలేం. భారత రాజ్యాంగంలో 6 రకాల స్వేచ్ఛలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 19. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 19లో 7 రకాల స్వేచ్ఛలు ఉండేవి. అయితే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉన్న ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛను తొలగించగా ప్రస్తుతం 6 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. అవి వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశం అయ్యే స్వేచ్ఛ, సంస్థలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, సంచార స్వేచ్ఛ, స్థిర నివాస స్వేచ్ఛ, వృత్తిపరమైన స్వేచ్ఛ. కింది వాటిలో సరైంది ఏది? పాఠశాల విద్య ప్రాథమిక హక్కు. విద్యా హక్కు ఆదేశిక సూత్రం. తమ పిల్లల పాఠశాల విద్య పట్ల తల్లిదండ్రుల బాధ్యత ప్రాథమిక విధి. బాలబడి విద్య ఆదేశిక సూత్రం. ఏ మాత్రమే సరైంది, ఏబి మాత్రమే సరైనవి, ఏసీడి సరైనవి, పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 6-14 సంవత్సరాల లోపు బాలబాలికలకు పాఠశాల విద్యను కల్పించడం అనేది ఆర్టికల్ 21A ద్వారా ప్రాథమిక హక్కుగా ఉంది. విద్యా హక్కు అనేది ఆర్టికల్ 41లో ఆదేశిక సూత్రంగా ఉంది. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను పాఠశాలకు పంపడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అని ఆర్టికల్ 51Aలో ప్రాథమిక విధిగా ఉంది. అదేవిధంగా 6 సంవత్సరాల లోపు పిల్లలకు బాలబడి విద్య అనేది ఆర్టికల్ 45లో ఆదేశిక సూత్రంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రజల ఆస్తులను జాతీయం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం ఏ సందర్భంలోనూ చెల్లించనవసరం లేదు, అన్ని సందర్భాల్లోనూ చెల్లించాలి, 2 సందర్భాల్లో తప్పకుండా చెల్లించాలి, పై వాటిలో ఏదీ సరికాదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 2 సందర్భాల్లో తప్పకుండా చెల్లించాలి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి సాధారణ హక్కు లేదా పౌర హక్కుగా మార్చిన తర్వాత నష్టపరిహారం చెల్లింపు అనే అంశాన్ని సవరించారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తిని ప్రజా ప్రయోజనం కోసం జాతీయం చేస్తే నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. కానీ కింది 2 సందర్భాల్లో మాత్రం తప్పకుండా చెల్లించాలి. మైనారిటీ విద్యా సంస్థలను ప్రభుత్వం జాతీయం చేసినప్పుడు, రైతు తన అవసరం కోసం వ్యవసాయం చేసుకునే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించమని ఆదేశిస్తూ కోర్టు జారీ చేసే రిట్ హేబియస్ కార్పస్, మాండమస్, కో వారెంటో, ప్రొహిబియేషన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మాండమస్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మాండమస్ అంటే మేము ఆదేశిస్తున్నాము అని అర్థం. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతను నిర్వహించినప్పుడు నిర్వర్తించమని ఆదేశించే కోర్టు ఆజ్ఞే మాండమస్ అంటారు. దీనిని ప్రభుత్వ అధికారులపై కానీ, ప్రభుత్వ సంస్థలపై కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలపై కానీ జారీ చేయవచ్చు. కానీ ప్రైవేట్ వ్యక్తులపై, సంస్థలపై జారీ చేయలేం. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 20-21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేస్తాడు. ఈ సందర్భంలో వీటి రక్షణకై రిట్స్ జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టుకు మాత్రమే, హైకోర్టుకు మాత్రమే. సుప్రీంకోర్టు, హైకోర్టు ఏ కోర్టుకు ఉండదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హైకోర్టుకు మాత్రమే. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దేశంలో ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి ఆర్టికల్ 359 ప్రకారం రద్దు చేస్తారు. కానీ ఆర్టికల్ 20-21 మాత్రం రద్దు కావు.
ఈ సందర్భంలో ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రిట్స్ జారీ చేసే అధికారం కేవలం హైకోర్టుకు మాత్రమే ఉంటుంది, సుప్రీంకోర్టుకు ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ 32 కూడా రద్దవుతుంది. కానీ హైకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టు రిట్స్ జారీ చేయవచ్చు. భారత రాజ్యాంగంలో సమన్యాయ పాలన అనే భావన ఏ ఆర్టికల్లో ఉంది? 13, 14, 15, 16. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 14. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది అనే భావనను సమన్యాయ పాలన అంటారు. దీని గురించి ఆర్టికల్ 14లో ఉంది. దీనిని ఎంవి డైసీ తన లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే గ్రంథంలో ముందుగా చెప్పాడు. దీనిని భారత రాజ్యాంగవేత్తలు ఇంగ్లాండ్ నుంచి స్వీకరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)(a) ప్రకారం ఏ వర్గాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు? ఎస్సీ ఎస్టీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్సీ ఎస్టీలు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1995లో 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 16లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు. దీనిని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2002లో 85వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 16ని మరింత బలోపేతం చేశారు. కింది వాటిలో ప్రాథమిక హక్కులలో అంతర్భాగంగా ఉన్నవి ఏవి? అంటరానితనం నిషేధం, బిరుదులు కీర్తి చిహ్నాలు నిషేధం, బాల కార్మిక వ్యవస్థ నిషేధం, వివక్షత నిషేధం. ఏబి సరైనవి, ఏబిసి సరైనవి, ఏసిడి సరైనవి, పైవన్నీ సరైనవి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది, ఆర్టికల్ 18 బిరుదులు కీర్తి చిహ్నాలు నిషేధిస్తుంది, ఆర్టికల్ 15 కుల మత జాతి ప్రాంత లింగపరమైన వివక్షతలను నిషేధిస్తుంది, ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది. అయితే ఆర్టికల్ 15, 18లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. భారతదేశంలో బలవంతపు మత మార్పిడులను నిషేధించిన తొలి రాష్ట్రం ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిస్సా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిస్సా. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బలవంతపు మత మార్పిడులను నిషేధిస్తూ ఒడిస్సా ప్రభుత్వం 1967లో చట్టం చేసింది. అనంతరం 1968లో మధ్యప్రదేశ్, 2000 సంవత్సరాలలో ఛత్తీస్గఢ్, 2002లో తమిళనాడు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా నిషేధించారు. న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జారీ చేసే రిట్లు ఏవి? హేబియస్ కార్పస్, ప్రొహిబిషన్, మాండమస్ సెరిషియోరీ, ప్రొహిబిషన్, సెరిషియోరీ, హేబియస్ కార్పస్, మాండమస్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రొహిబిషన్, సెరిషియోరీ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ప్రొహిబిషన్, సెరిషియోరీ రిట్లు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలపై జారీ చేసే రిట్లు. ఒక దిగువ కోర్టు తన అధికార పరిధిలో లేని కేసును విచారిస్తున్నప్పుడు లేదా ఆ కేసు విచారణను ఎవరైనా ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పుడు దానిని నిలిపివేయమని ఉన్నత కోర్టు ఇచ్చే ఆదేశమే ప్రొహిబిషన్. సెరిషియోరీ అంటే కింది కోర్టు విచారిస్తున్న కేసును పై కోర్టుకు కానీ లేదా పక్క కోర్టులకు కానీ బదిలీ చేయమని పైకోర్టు ఇచ్చే ఆదేశం. కామేశ్వరి సింగ్ వర్సెస్ బీహార్ కేసు దేనికి సంబంధించింది? జీవించే స్వేచ్ఛ, భూ సంస్కరణలు, రిజర్వేషన్లు, వ్యక్తిగత గోప్యత. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భూ సంస్కరణలు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బీహార్ ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేసి భూ సంస్కరణలు ప్రవేశపెట్టడాన్ని కామేశ్వరి సింగ్ కోర్టులో సవాల్ చేశాడు. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యతనిస్తూ బీహార్ భూ సంస్కరణల చట్టాన్ని కొట్టివేసింది. ఇది ఆర్టికల్ 31లో పేర్కొన్న ఆస్తి హక్కుకు విరుద్ధమని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని అధిగమించడానికి 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951 9వ షెడ్యూల్లో భూ సంస్కరణలను చేర్చారు.
కింది వాటిలో ప్రాథమిక హక్కులను రక్షించేది రాష్ట్రపతి, భారత పార్లమెంట్, సుప్రీంకోర్టు పైవన్నీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సుప్రీంకోర్టు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టు వివిధ రకాల రిట్లను జారీ చేసి రక్షిస్తుంది. భారత పార్లమెంట్ రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రాథమిక హక్కులను సవరిస్తుంది. భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేస్తాడు. భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం అనే భావన తొలిసారిగా ఏ కేసులో సుప్రీంకోర్టు ఉపయోగించింది? సజ్జన్ సింగ్ కేసు, గోల్కనాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మేనకా గాంధీ కేసు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కేశవానంద భారతి కేసు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కేశవానంద భారతి కేసులో 1973 సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని తీర్పు చెప్పింది. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని పేర్కొన్నారు? 14, 21, 30, 32. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 32. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆర్టికల్ 32లో రాజ్యాంగ పరిహారపు హక్కు ఉంది. దీనిని ప్రాథమిక హక్కులకు కంచెగా చెబుతారు. రాజ్యాంగ పరిహారపు హక్కును భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అంబేద్కర్ పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో ప్రసంగిస్తూ భారత రాజ్యాంగంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ లేకుంటే భారత రాజ్యాంగమే విలువను కోల్పోతుందని వ్యాఖ్యానించారు. మౌలిక భారత రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎన్ని భాగాలుగా విభజించారు? 2, 3, 4, 5. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 4. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950లో దేశంలోని ప్రాంతాలను ఏబిసిడి అనే 4 భాగాలుగా విభజించారు. ఏ భాగంలో 9 పూర్తిస్థాయి రాష్ట్రాలను పొందుపరుస్తూ 1వ షెడ్యూల్లో చేర్చారు. బి భాగంలో 9 స్వదేశీ సంస్థలను చేర్చుతూ 7వ భాగంలో పొందుపరిచారు. సి భాగంలో 10 కేంద్రపాలిత ప్రాంతాలను చేర్చుతూ 8వ భాగంలో పొందుపరిచారు. డి భాగంలో అండమాన్ నికోబార్ ఆక్రమిత ప్రాంతాలను చేర్చుతూ 9వ భాగంలో పొందుపరిచారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై నియమించిన మొదటి కమిషన్ ఏది? ఫజల్ ఆలీ కమిషన్, జేవీపీ కమిటీ, హుకుం సింగ్ కమిటీ, ఎస్కే తార్ కమిటీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎస్కే తార్ కమిటీ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై 1948 జూన్లో ఎస్కే తార్ నేతృత్వంలో ఫన్నా లాల్ జనత్ నారాయణ్ సభ్యులుగా ఈ కమిషన్ను రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నియమించాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై నియమించిన మొదటి కమిషన్ ఇది. ఈ కమిషన్ 1948 డిసెంబర్లో తన నివేదికలో జాతీయ ప్రయోజనాల అంశాల దృష్ట్యా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం లేదని తెలుపుతూ పాలన సౌలభ్యం కోసం రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసు ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు? 14(6), 16(6), 14(7), 16(7). ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 14(6). ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను 1953లో ఫజల్ ఆలీ చైర్మన్గా, హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణికర్లను సభ్యులుగా నియమించారు. ఈ కమిషన్ 1955లో తన నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాలను సమర్థిస్తూ 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సూచనలను మార్పు చేస్తూ నెహ్రూ ప్రభుత్వం 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలను 1956లో ఏర్పాటు చేసిన 14 రాష్ట్రాలతో ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్, నాగాలాండ్, హర్యానా, మైసూర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మైసూర్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 1956లో ఏర్పాటు చేసిన 11 రాష్ట్రాలలో మైసూర్ రాష్ట్రం ఉంది. మైసూర్ రాష్ట్రాన్ని 1973లో కర్ణాటకగా మార్చారు. అదేవిధంగా పైన పేర్కొన్న 3 రాష్ట్రాలు 1956లో లేవు.
గుజరాత్ 1960లో ఏర్పడగా నాగాలాండ్ 1963, హర్యానా 1966లో ఏర్పడ్డాయి. భారతదేశంలో 3 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ, అండమాన్, పుదుచ్చేరి, చండీగఢ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పుదుచ్చేరి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న పుదుచ్చేరి 1954లో భారతదేశంలో విలీనం అయింది. పుదుచ్చేరి 4 జిల్లాల సమ్మేళనం. ఈ 4 జిల్లాలు భారతదేశంలో 3 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. అవి పుదుచ్చేరి, కరైకల్ జిల్లాలు తమిళనాడులో, మహే జిల్లా కేరళలో, యానం జిల్లా ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్నాయి. 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1962లో పుదుచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అదేవిధంగా 1963లో శాసనసభను ఏర్పాటు చేశారు. ఇందులో 30 మంది ఎన్నికైన సభ్యులు మరియు 3 నియామక సభ్యులు ఉంటారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ మంత్రిమండలిని ఏర్పాటు చేశారు? 69, 70, 71, 72. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 69. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ప్రకారం ఢిల్లీకి అసెంబ్లీల మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన 70 మంది సభ్యులు ఉంటారు. అసెంబ్లీ మంత్రిమండలి గురించి ఆర్టికల్ 239A తెలుపుతుంది. ఢిల్లీ మంత్రిమండలిలో ముఖ్యమంత్రితో కలిపి 7 సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి సమిష్టిగా అసెంబ్లీకి బాధ్యతగా వహిస్తారు. ఈ కింది ఏ సంవత్సరాల్లో 3 చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి? 1972, 1987, 2000 పైవన్నీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భారతదేశంలో 3 సార్లు 3 చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1972లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్, త్రిపుర, మేఘాలయ. 1987లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. 2000లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు? పొట్టి శ్రీరాములు, గొల్లపూడి సీతారామమూర్తి, పట్టాభి సీతారామయ్య, ఎన్జి రంగా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గొల్లపూడి సీతారామమూర్తి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మద్రాస్ రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై గొల్లపూడి సీతారామమూర్తి 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజుల పాటు గుంటూరులో నిరాహార దీక్ష చేసి ఆచార్య వినోబా భావే సలహా మేరకు దీక్షను విరమించాడు. తర్వాత 1952 అక్టోబర్ 19 నుంచి 1952 డిసెంబర్ 15 వరకు పొట్టి శ్రీరాములు 58 రోజులు మద్రాసులోని బులుసు సాంబమూర్తి నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మత్యాగం చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.